ఆంధ్రప్రదేశ్‌కి శాపం మీడియా. ఎస్పెషల్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈవెన్ సాక్షి వైసీపీ కోసం పనిచేస్తుంది. ఈనాడు జ్యోతి తెలుగుదేశం కోసం పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే వాళ్ళెవరూ లేరు. ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం చాలా సులభం. దాన్ని బాగు చేయడానికి దశాబ్దాలు పడుతుంది. వీళ్ళు గత 5 ఏళ్లలో రాష్ట్రం మీద పగతో కాదు, జగన్ మీద పగతో రాష్ట్రం మీద విషం చిమ్మారు. ప్రభుత్వ యంత్రాంగాల్ని కకావికలం చేశారు. ఆ తరువాతన జగన్‌ని విలన్ చేసి చూపించడం కోసం అని చెప్పి వ్యవస్థల్ని భయభ్రాంతులకు గురి చేసేశారు. తప్పుడు వార్తలతో తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కకావికలం చేసేశారు. దాంతో ఇప్పుడు దాన్ని సరిచేద్దామని చంద్రబాబు అనుకున్న, ఈ పత్రికలే అనుకున్న అసాధ్యమైనటువంటి స్టేజ్‌కి సజీవ సాక్ష్యం రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ మీద ఈ మధ్యన విపరీతమైన జాలి చూపించి పుంకాను పుంకాను కథనాలు రాస్తున్నారు. ప్రజలకు అయ్యో బాబో వామ్మో వాయ్యో కష్టాలు అని. ఈ వామ్మో వాయో కష్టాలు సృష్టించిన దరిద్రులే వీళ్ళు. నీతి మాలిన జర్నలిజం, నీచ జర్నలిజం ఒకళ్ళు, నీచాతి నీచ జర్నలిజం ఒకళ్ళు చేస్తూ 22A అన్నటువంటి దాని కింద ఉన్న నిషేధాన్ని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలకు పైబడిన భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్ళు కలిగి ఉన్న వాళ్ళకి హక్కులు కల్పిస్తా నిర్ణయం తీసుకున్నాడు. తను ఎలక్షన్స్కి 6 నెలల ముందే తీసుకున్నాడు. కానీ దాన్ని ప్రచారంలో, ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాడు. తన ఎమ్మెల్యేలని, తన ఎంపీల్ని మోటివేట్ చేసి అదంతా రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరున చేయించడంలో విఫలమయ్యాడు. ప్రచారంలో అతను ఎప్పుడు విఫలమే. దాని పర్యవసానం ఒక 10% మంది వినియోగించుకున్నారు. ఈలోపు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాని మీద విషం చిమ్మడం ప్రారంభించింది ఈనాడు జ్యోతి. ఆ పేరు జగన్కి పోనీకుండా ఉండడానికి ఈవెన్ అప్పటికే రాసేశారు స్టోరీలు. ఇంకేముంది, జగన్ కోసం లేకపోతే వైసీపీ వాళ్ళ కోసమే ఈ నిషేధాలు ఎత్తేశారు, వైసీపీ వాళ్ళు కొనుక్కోవడానికి అని. అమరావతిలో భూములు అడ్డదిడ్డంగా అమాయకుల దగ్గర నుంచి లాక్కుని కొనుక్కున్న రోజునేమో అది వాళ్లే ప్రేమతో ఇచ్చినట్టు, ఏది దళితులు వాళ్ళకి సంబంధించి తప్పుడు వార్తలు రాసి ఆ రోజున మోసం చేశారు. ఇది తప్పుడు వార్తలు రాసి ప్రజల్ని మోసం చేసి కొంతమంది పెద్ద మనుషుల్ని పోషించారు. పర్యవసానం రెవెన్యూలో ఆ తర్వాతన అధికారుల మీద వరుసబెట్టి పేర్లతో స్టోరీలు రాశారు. నేను అనేక సార్లు ప్రస్తావించా, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అధికారులని. ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరికైతే ఒక అధికారికి ఇంకొక అధికారికి పడకపోతే వాడు వైసీపీ మనిషి అనగానే అట్టాగ పుంకాలు స్టోరీలు రాశారు. ఇంకోటి 22 అడ్డుకున్నారు. ఫైనల్గా ఏమైంది, చంద్రబాబు గారు వచ్చాక దాన్ని స్టే పెట్టారు, ఆపిచ్చేశారు. మొత్తం ఈ రోజు వరకు అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళందరికి ఇచ్చేయండి అంటున్నారు. ఇవ్వాలంటే ఇక్కడ లిటిగేషన్స్. ఇప్పుడు రోజు రెవెన్యూ మంత్రి తప్పు అన్నట్టు, రెవెన్యూ అధికారులు తప్పు అన్నట్టు వాళ్ళు కూడా రాసుకొచ్చారు. రెవెన్యూ దస్త్రమా, డిస్మిస్సు, కలెక్టర్లు ఒప్పుకోవట్లేదు, జాయింట్ కలెక్టర్లు ఒప్పుకోవట్లేదు, అన్నీ చర్చించండి అంటున్నారు. ఎంఆర్ఓలే కాదు అందరూ. ఎవరిని ఎత్తినెట్టుకుంటాడు? నువ్వు ఒక పని చేయగానే ఇది అసలు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో 20 ఏళ్ల పైబడి ఎవడి చేతిలో ఉందో వాడిది హక్కు అన్నాక మధ్యలో ఈ గొట్టాలన్నీ వచ్చేసేసి ఎందుకు రాశారు? ఎందుకు అడ్డదిడ్డంగా కారు కూతలు కూశారు? ఎందుకు అబద్ధాలు ప్రచారం చేశారు? ఇప్పుడు కలెక్టర్ ఎవరిని ఎత్తిన పెట్టుకుంటాడు? ఏ జాయింట్ కలెక్టర్ ఎత్తిన పెట్టుకుంటాడు? ఏ ఎంఆర్ఓని ఎత్తిన పెట్టుకుంటాడు? ఏ ఇష్యూ మీద ఎవరికి వస్తుందో లేదు. ఇంకోటి, ఒకే కూటమిలో ఉన్నటువంటి 2-3 మధ్యన గొడవలు వచ్చి వార్త లేదని చెప్తే అది రాసి పడేస్తారు. రెవెన్యూ వాడి అధికారులు తీసుకొచ్చి దొంగలు చేస్తారు. తెచ్చుకుని ఎత్తిన పెట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా అమాయకులా? ఇప్పుడు ఎవరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేరు, ఎవరు ఉద్యోగాలు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. ఈ మొత్తం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కాకుండా పోతుంది. దాంతో రెవెన్యూలో అవ్వట్లేదు అంటే మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసిన పాపం మీ ముగ్గురిది. ఇవాళ దాన్ని బాగు చేయాలంటే అంత సులభం కాదు.